హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ నిజానికి 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యథాశక్తి ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి. కానీ ఆ కమిట్మెంట్ లో ఏదో ఒక చిన్న మైనస్ ఉంది. అందువల్లనే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సంబంధించిన ప్రహసనం కొనసాగుతుంది. మార్చి 31, 2025 నాటికి ఎల్ఆర్ఎస్ మొత్తం క్లియర్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక 2 నెలల కింద నిర్ణయం తీసుకుంది. 25,67,000 దరఖాస్తులు ఉన్నాయి. మరి ఎలా అనుకున్నారు ఒక నెల రోజుల వ్యవధిలో మొత్తం క్లియర్ చేద్దామని? 5 సంవత్సరాలుగా అతి గతి లేని వ్యవహారం. టెక్నికల్ గా ఎన్నో సమస్యలు ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఇక చిక్కుముడులు ఎన్నో. మరి అయినప్పటికీ కూడా ఒక నెల రోజుల టైం ఇచ్చి ఫటాఫట్ కొట్టేయండి అంటే అది సాధ్యమా? రైట్, అది తెలుసుకునేసరికే నేను ఆల్రెడీ మార్చ్ 3rd వీక్లోనే నేను దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చాను. ఖచ్చితంగా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాల్సిన పని ఈవెన్ ఆఫ్టర్ 1 మంత్. ఎందుకంటే మార్చి 31 దాన్ని ఏప్రిల్ 30 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈలోగా మొత్తం ఎల్ఆర్ఎస్ క్లియర్ చేస్తామని ప్రకటించారు. ఇంకా 10 రోజుల వ్యవధి ఉంది. ఈ 10 రోజుల వ్యవధి ముందు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మళ్ళోసారి ఎక్స్టెండ్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది మనకు. ఎందుకంటే నంబర్స్ చూస్తుంటే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. సో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది, దీనికి సంబంధించి ఇవాల్టి వీడియోలో నేను డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు అందరికీ ఒక డెస్టినేషన్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా స్వల్పకాలంలో మంచి అప్రిషియేషన్ రావాలి అంటే మీ పెట్టుబడికి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని ఫస్ట్ డెస్టినేషన్ గా పెట్టుకోండి. ఫ్యూచర్ సిటీకి అత్యంత చేరువలో, అంటే ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ కింద రాబోతున్న 14,000 ఎకరాల డెవలప్మెంట్ కు వీలైనంత దగ్గరగా ఇన్వెస్ట్ చేయండి. దగ్గరగా వీలు కాదు అంటే ఆ దగ్గరలో ఉన్న లేఅవుట్లు అయిపోయాయి, కొద్దిగా దూరం అలా వెళ్తూ దూరం వెళ్ళండి అంతే తప్ప 56 గ్రామాల లిస్టు చూపించి ఇగో ఇది మాది ఈ విలేజ్ ఫ్యూచర్ సిటీ 56 గ్రామాల్లో ఇగో మా విలేజ్ ఉన్న గ్రామం కూడా ఉంది, మా లేఅవుట్ ఉన్న గ్రామం కూడా ఉంది అని చెప్తే గుడ్డిగా నమ్మేయకండి. ఆ ఊరి దాకా, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న ఊరి దాకా ఫ్యూచర్ సిటీ రావాలంటే 5 ఏళ్లు పడుతుందా, 10 ఏళ్లు పడుతుందా, 15 ఏళ్లు పడుతుందా? ఇది అంచనా వేసుకోండి. ఏదో వాళ్ళు చెప్తున్నారని గుడ్డిగా నమ్మొద్దు. ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉంది, ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ, ఇది సంపాదించండి, చూడండి. లేకపోతే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్కి వెళ్ళండి, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఆ గ్రామాలను ఐడెంటిఫై చేయండి, ఫిజికల్ గా టూర్ చేయండి. ఇదంతా మీకు సాధ్యం కాకపోతే నేను చెబుతున్నాను, నన్ను నమ్మండి. నా దగ్గర గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని చూపిస్తాను, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూపిస్తాను, ఆ విలేజెస్ చూపిస్తాను, మాస్టర్ ప్లాన్ చూపిస్తాను, 2 కంపేర్ చేస్తాను. ఇఫ్ యూ ట్రస్ట్ మీ, ఇన్వెస్ట్ వేర్ ఐ సజెస్ట్. ఓకే, కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ నేను మీరు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కాకపోతే దయచేసి వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టేయండి. ఐ విల్ డెఫినెట్లీ కాంటాక్ట్ యూ. ఇక ఇవాల్టి సబ్జెక్ట్ విషయానికి వస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా 25,67,000 దరఖాస్తులు 2020 ఆగస్టులో ఎప్పుడైతే ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం అనౌన్స్ చేసిందో, అక్రమ లేఅవుట్లన్నింటినీ క్రమబద్దీకరిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం వల్ల ఫటాఫట్ అటు లేఅవుట్లు వేసిన వాళ్ళు ఇండివిజువల్స్ టక 25,67,000 దరఖాస్తులు ఫైల్ అయ్యాయి. టోకెన్ కింద చెల్లించిన వాళ్లే ఎక్కువ. టోకెన్ అంటే ఒక అప్లికేషన్ కు 1,000 రూపాయల చొప్పున చెల్లించిన వారే ఎక్కువ. ఆ తర్వాత ఎప్పుడైతే ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసి వాటిని రెగ్యులరైజ్ చేద్దామని ఆనాడు ప్రభుత్వం అనుకుందో, అప్పుడు చిక్కుముడులు ఒక్కొక్కటే బయటపడడం మొదలయ్యింది. ఎందుకు తలనొప్పి అనుకుని దాన్ని అలా కేసీఆర్ గారు పక్కన పెట్టేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం 1.5 year బ్యాక్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా ఎన్నికల హడావిడిలో చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, రాగానే ఈ ఎల్ఆర్ఎస్ ను క్లియర్ చేస్తామని. ఆయన కూడా రంగంలోకి దిగేసరికి ఆ చిక్కుముడులు బుర్ర బద్దలు కొట్టాయి. సో ఇప్పుడు ఇక ప్రెషర్ పెరుగుతుంది విపక్షాల నుంచి. సో ఎల్ఆర్ఎస్ ను క్లియర్ చేయాలి. కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకున్నారు, కొంత రెవెన్యూ యంత్రాంగం వర్కౌట్ చేసింది, మెకానిజం వర్కౌట్ చేసింది. మార్చి 31 కల్లా క్లియర్ చేద్దామని ఒక డేట్ పెట్టుకున్నారు. పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే రెగ్యులర్ గా రివ్యూస్ పెడుతున్నారు, వారానికి 1-2 సార్లు ఎల్ఆర్ఎస్ కి సంబంధించి చర్చిస్తున్నారు. వీ మస్ట్ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. కానీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసరికి ఎన్ని సమస్యలు కనబడుతున్నాయి. ఎల్ఆర్ఎస్ లో
డబ్బులు తీసుకునే వరకు ఓకే. అంటే 3 స్టేజెస్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో క్లియరెన్స్ అయిన తర్వాత డబ్బులకు సంబంధించిన పేమెంట్ వెళ్ళిపోతుంది, అంటే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. L2 ఏంటి, L3 ఏంటి, ఫైనల్ ప్రొసీడింగ్స్ ఏంటి? ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మొత్తం HMDA పరిధిలోనే, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే 3,44,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐఎమ్ రిపీటింగ్, 3.44 lakhs. దీంట్లో 55,000 మంది స్క్రూటినీ, ఫస్ట్ లెవెల్ స్క్రూటినీ పూర్తయితే ఫుల్ అమౌంట్ పే కూడా చేశారు. ఫుల్ అమౌంట్ పే చేసిన తర్వాత మొత్తం ఎక్స్పెక్ట్ చేసింది ఓన్లీ HMDA పరిధిలోనే 1,500 కోట్ల రూపాయలు LRS ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ 55,000 దరఖాస్తులు పూర్తయిన తర్వాత కేవలం అందులో 10%, 1,500 crores లో 10%, ఆల్మోస్ట్ 155 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. సో LRS పే చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇక ఫైనల్ ప్రొసీడింగ్స్ వస్తాయి అనుకుంటున్నారు. కానీ మార్చ్ 2nd వీక్లో ఫైనల్ పేమెంట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఈవెన్ ఆఫ్టర్ 40 days దే ఆర్ నాట్ రిసీవింగ్ ప్రొసీడింగ్స్, ఫైనల్ ప్రొసీడింగ్స్. అంటే ఏంటి, LRS కానీ ప్రొసీడింగ్స్ నో. ఇది పరిస్థితి. ఎట్లా ఉందంటే ఇది, సరే ప్రభుత్వం 25% దానికి సంబంధించిన డిస్కౌంట్ ఇవ్వడము అది చాలా బాగుంది. నాకు కూడా జనగామ దగ్గర ఒక ల్యాండ్ ఉంటే దానికి సంబంధించి వచ్చింది. కట్ చేస్తే ఏంటంటే నాకు ఆ రోజు నేను కొనుక్కున్నది ల్యాండ్ కాలువలో పోయింది, దానికి సంబంధించి ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి. అక్కడ ప్లాటే లేదు, నేను పోయి LRS ఎందుకు కట్టాలి? సరే అది సబ్జెక్ట్, వేరే విషయం అనుకోండి. 25% ఇవ్వడం అనేది ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్. 10 రోజుల్లో ప్రొసీడింగ్స్ ఇవ్వాలనేది నిబంధన. ఎప్పుడైతే పేమెంట్ పూర్తవుతుందో ఆ తర్వాత 10 days ప్రొసీడింగ్స్ రావాలి. బట్ 40 days అయినా కూడా ఇప్పటికీ ప్రొసీడింగ్స్ రావడం లేదు. అంటే టెక్నికల్గా ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఎవరు దీన్ని రిజాల్వ్ చేయాలి? ఇట్లా చాలా మంది ప్రాబ్లమ్స్. ఈ దిద్దుబాట్లకు సంబంధించి కూడా LRS దరఖాస్తు ప్రక్రియలో తలెత్తే లోపాలను సరిదిద్దడం కూడా ఒక సవాల్గా మారింది. ఒకే ప్రాంతానికి చెందిన స్థలాలపై రకరకాల ఫీజులు నమోదవుతున్నాయి. 250 చదరపు గజాలు ఉన్న స్థలానికి కొందరికి 18,000 రూపాయలు ఫీజు కట్టమని అడుగుతుంటే కొంతమందికి 1.5 లక్షలు కూడా కట్టమంటున్నారట ఒకరికి. అట్లాంటి నోటీసులు కూడా వచ్చినాయి. సేమ్ ల్యాండ్ సైజ్ 250 గజాలు, ఒకరికేమో 18,000 కట్టమన్నారు, ఒకరికేమో 1,00,000 చిల్లర కట్టమన్నారు. అంటే ఏంటి, టెక్నికల్గా సమస్యలు ఉన్నాయి. నోటీసులు రావడం సరే ఓకే, 1 కాల్స్ వస్తున్నాయి, 2 మెసేజ్లు వస్తున్నాయి. ఎవరిని కలవాలన్న మెసేజ్ దాంట్లో ఉండదు. సామాన్యునికి ఎలా తెలుస్తుంది? కీలకమైన గైడ్ లైన్స్ మిస్సింగ్. సరే నోటీస్ వచ్చింది, ఆ వేరియేషన్స్ ఉంటాయి. ఎవరు క్లారిఫికేషన్ ఇవ్వాలి? ఇప్పుడు నేనున్నాను, నా పక్కింటి అతను ఉన్నాడు, ఆయన సైజు 200 గజాలే, నాది 200 సైజు గజాలే. నేను LRS అప్లై చేసా, ఆయన అప్లై చేశాడు. నేను టోకెన్ 1,00,000 కట్టా, ఆయన అంతే కట్టాడు. బట్ ఆయనకు నోటీస్ వచ్చింది వేరు, నాకు నోటీస్ వచ్చింది వేరు. నాకు వచ్చిన నోటీస్ ఆధారంగా నేను కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నాకు 24,000 కట్టమన్నారు, అతనికి 32,000 కట్టమన్నారు. ఈ వేరియేషన్ ఏంటి కనుక్కుందామని పోతే అక్కడ జవాబు చెప్పడానికి ఎవరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎగ్జాక్ట్ సమస్య. ఇప్పుడు ఒక సమున్నతమైన లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నప్పుడు, ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఒక హార్డ్ టాస్క్ ని ముందు పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరగాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే, అనౌన్స్ చేసే వాళ్ళకు క్లారిటీ ఉండొచ్చు, అధికార యంత్రాంగానికి పై లెవెల్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉండొచ్చు. కానీ క్రింది లెవెల్లో ఎవరైతే కస్టమర్ వస్తాడో, ఆ దరఖాస్తుదారుడు వస్తాడో, అతను కలిసేది కింది లెవెల్ ఎంప్లాయీని. అతనికి క్లారిటీ ఉండాలి కదా, ట్రైనింగ్ సెషన్స్ జరగాలి కదా. ఎగ్జాక్ట్ LRS లో పెద్ద లోపం ఏదైనా ఉంది అంటే ఇంప్లిమెంటేషన్ చేసే సిబ్బందికి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం, సరైన శిక్షణ ఇవ్వకపోవడం. అందువల్లనే ఇప్పుడు LRS, మార్క్ మై వర్డ్స్, ఈవెన్ ఆఫ్టర్ April 30th ఖచ్చితంగా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిందే. 25,67,000 దరఖాస్తులు ఇప్పటికీ క్లియర్ అయినవి చూస్తే 10% కూడా లేవు. ఆ 15% వాళ్ళు కట్టింది ప్రొసీడింగ్స్ లేవు, అమౌంట్ కట్టారు, ప్రొసీడింగ్స్ లేవు. సో ఏతావాత LRS కి సంబంధించి క్లియరెన్స్ రావాలంటే మాత్రం ఇంకా భారీ ఎత్తున వర్క్షాప్ జరగాలి. అది రాష్ట్ర స్థాయితో పాటు, జిల్లా స్థాయితో పాటు మండల స్థాయి వరకు జరగాలి. ఇంప్లిమెంట్ చేసే సిబ్బందికి 100% క్లారిటీ ఉంటేనే LRS స్కీమ్ అవుతుంది. సరే LRS ఉంది, ఇది క్లియర్ చేద్దాం, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ప్రభుత్వం అనుకోవచ్చు. ఆదాయ మార్గాలను ఖచ్చితంగా ఎంచుకోవాల్సిందే ప్రభుత్వాధినేతలు, తప్పదు. ఎందుకంటే ఎడాపెడా ఉచిత హామీలు ఇచ్చారు కదా, అవి నెరవేరాలి కదా. అవి నెరవేరాలంటే కోట్లు దశకాలు కావాలి కదా, దశకం కావాలి కదా. దశకం అంటే తెలుసా? డబ్బు దశకం అంటారుగా. సరే లీవ్ ఇట్. సో ఏదేమైనా కానీ LRS కి సంబంధించి క్లియరెన్స్ ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ రావాల్సిందే. అది క్లియర్ అవ్వాలి అంటే
సక్సెస్ కావాలి, ప్రభుత్వం అనుకున్న ఆదాయం రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిబ్బందికి 100% వర్క్షాప్ నిర్వహించి శిక్షణ ఇవ్వాల్సిందే. అదైతే ఇప్పటికీ కనిపించడం లేదు. ఇది ఎల్ఆర్ఎస్కి సంబంధించి నాకు వస్తున్న కాల్స్, ఫీడ్బ్యాక్, వాటి ఆధారంగా నేను చెప్తున్న వీడియో ఇది. ఈ కంటెంట్, నా కామెంట్స్, నా విశ్లేషణ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.